शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అరే నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉండు, నేనొస్తున్నాను. లేదు, నేను బాగానే ఉన్నాను. మీనా, మీనా, మీనా! ఇలా చూడు, మీ అమ్మతో చెప్పు, మనకి కడుపుకి ఎలా ఆకలిస్తుందో శరీరానికి కూడా అలాగే ఆకలిస్తుంది. లేకపోతే నీకు పెళ్లి చేయమని చెప్పు. లేకపోతే నాలాంటి వాళ్ళ దగ్గర రావడానికి స్వతంత్రం ఇమ్మని చెప్పు. అవును, అది నిజమే. నేను అమ్మతో కౌశల్! వామ్మో, అన్నీ వచ్చేసాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాడు? తలుపు తెరువు కౌశల్. నువ్వు ఓపెన్ చేయి, వెళ్ళి కబోర్డ్ వెనకాల దాక్కో. ఏంటి? కౌశల్, నిన్ను తలుపు తెరవమంటున్నాను. వామ్మో, ఎక్కడ దాకోను? నువ్వెక్కడ దాక్కో? కిటికీ నుంచి బయటికి వెళ్ళిపో. కౌశల్, తలుపు తెరువు. త్వరగా త్వరగా వెళ్ళవే. ఏంటన్నా ఏదో వెతుకుతున్నావు? ఇక్కడికి ఎవరొచ్చారు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు చెప్పు. ఏంటి, ఎవరా? నీ కంటికి ఎవరైనా కనిపిస్తున్నారా? రూమ్ అంతా ఫీమేల్ పర్ఫ్యూమ్ వాసన వస్తూ ఉంది. నువ్వేమో నేను మూర్ఖుడిని అనుకుంటున్నావా? అయ్యో అన్నయ్య, భలేవాడివే. అగరబత్తి వాసనని పర్ఫ్యూమ్ వాసన అనుకుంటున్నావు. కౌశల్, నేను నా చెవులారా విన్నాను. ఈ రూమ్లో నుంచి అమ్మాయి నవ్వే శబ్దం వినబడింది. మర్యాదగా చెప్పు, ఎవరా అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చింది? నీ చెవికి సమాధానం చెప్పాలా? వెళ్ళి డాక్టర్ని కలు. ఇప్పుడు ఓపెన్ చెయ్యి. వెళ్ళి మంచి డాక్టర్ని వెతుకు, వాళ్ళని కనుక్కో. నీ చెవిలో ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ చేయించుకో, సరేనా? అయితే ఇంట్లో ఏ అమ్మాయి లేదు? లేదే. మన అమ్మ లిప్స్టిక్ వేసుకోదు. మరైతే ఈ లిప్స్టిక్ ఎవరిది? నువ్వేసుకుంటున్నావా? ఇలా చూడు కౌశల్, నేను చెప్పేది నువ్వు క్లియర్గా వినాలి, అర్థమైందా? ఒకవేళ రేపెవరైనా అమ్మాయి మన ఇంటి ముందుకి ఏదైనా కంప్లైంట్ అంటూ వచ్చిందనుకో, తను నువ్వేదన్నా తప్పు చేశావు అని చెప్పిందే అనుకో, ఒక్క విషయం గుర్తుంచుకో, మేం నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తాం. అందుకనే చెప్తున్నాను, పిచ్చి పనులు మానేసి నువ్వు నీ లైఫ్లో నీ కెరీర్ మీద దృష్టి సారించు, అర్థమవుతోందా? బాయ్ అన్య. ఈ అమ్మాయిని చూడండి, మంచి గుణవంతురాలు, అందగత్తె, బాగా చదువుకున్న అమ్మాయి. అలాగా? పంతులు గారు, ఈ పిల్ల ముక్కు చప్పగా అనిపిస్తోంది. చంద్రుడిలా ఉండే నా కొడుకు హిమాంష్ ఎక్కడ, ఈ పిల్లెక్కడ? మీరే చూడండి. అవును, ముక్కు కొంచెం చప్పిడిదే. నా కొడుకున్న అందం తగ్గట్టు అమ్మాయిని చూపించండి. ఈ అమ్మాయిని చూడండి.
అమ్మా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావే. నువ్వు ఓ పని చెయ్యి, టికెట్ తీసుకుని పైకి వెళ్ళి అప్సరసల్ని తీసుకురా. అలాగా? ఏ ఊరికి టికెట్ వేయాలి? అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు? స్వర్గలోకానికి. మేబీ అక్కడ నీకు నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. ఇక్కడ దొరకడం కష్టమే. అలాగా? సరే, నిన్ను నిన్ను అరే, ఏం అమ్మా, చేస్తానో నేను చూడు. ఊరికే- ఏ, ఊరికే తమాషా ఏ, చేశాను, ఆగు. అమ్మా. అమ్మమ్మ, ఏ, ఏంటమ్మా ఆగు. నువ్వు? నిన్ను అరే, నిన్ను అమ్మా, ఊరికే నేను ఊరికే వదలను. చెప్పాను. అంటే నేను చావాలా? నేను అరే నిన్ను అమ్మా వదలను. అమ్మా అమ్మా ఆగు. ఆగండి, ఏం చేస్తున్నారు? వాడిని వదిలేయండి. సరే, ఇప్పుడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? వీడే కదా నీ పాకెట్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. చెప్పేశావా? ఇప్పుడు సంతోషమా? తమ్ముడు, నేను నీ గురించి తప్పుగా ఏమీ చెప్పడం లేదు. అమ్మ పని మనిషి మీద సందేహపడుతుంది, అందుకనే చెప్తున్నా. చాలు చాలు, నాకంతా తెలుసు. ఎప్పుడు నా పేరు చెడగొట్టి నువ్వు మంచి పేరు సంపాదిస్తున్నావు. కౌశల్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? నేను నిజమే చెప్తున్నా. ఈ మధ్య నాకెందుకో నన్ను కనకుండా వీణొక్కడే నువ్వు కన్నట్టు అనిపిస్తోంది. అలాంటిదేమీ లేదురా. కౌశల్, నీకేంటి పిచ్చి పట్టిందా? నోటికొచ్చిందా బాగుతున్నావు? వాడు చెప్పేది నిజమేనమ్మా. నేనొచ్చాను కదా మీ ప్రేమను పంచుకోవడానికి. అమ్మ ప్రేమ పంచుకోవడంలో ఎప్పటికీ తగ్గదురా. నువ్వు నా కడుపులో పుట్టకపోతే ఇంకేంటి, కానీ నువ్వు కూడా ఈ కుటుంబ రక్తానివేగా. నువ్వు మా అక్క కొడుకువి. వాడిపైన నాకు ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ నాకు నీ మీద కూడా. నాకది బాగా తెలుసమ్మా. మీ ప్రేమలో ఏ తేడా లేదు. ఒక్క నిమిషం, ఇదిగోండమ్మా, నా ఈ నెల జీతం తీసుకోండి. కౌశల్ కూడా నీలాగే ఉన్నాడంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అంతా సెట్ అవుతుందమ్మా, వాడు దారికొస్తాడు. కౌశల్, ష్! ఎందుకు అరుస్తున్నావు? అమ్మ నిద్రలేస్తుంది. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ తాగొచ్చావేంటి? ఒక విషయం చెప్పు. ఈ ప్రపంచంలో నీకు ఇది తప్ప వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా నా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వేమన్నా నా పిల్లనువా? నేను నీ అన్నయ్యని. అన్నయ్యలా ఉండాలి. అనవసరంగా ఎందుకు టీచర్ అవుతావు? ఎప్పుడు చూసినా అడ్వైస్ అడ్వైస్ అడ్వైస్. ఈ అమ్మ చిరాకు వచ్చేసింది. వెళ్ళి నిద్రపో. నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోతా. నువ్విప్పుడు మత్తులో ఉన్నావు కాబట్టి ఏం చెప్పినా నీకు అర్థం కాదు. వెళ్ళి పడుకో. గుడ్ నైట్. నాకు బాగా అర్థమైంది. పెద్దనాన్న వారసుడివి కదా నువ్వు. అందుకే ఇంత పొగరు. బాధపడకో, దానికో మార్గం కనిపెట్టా. నీ పొగర్ని ఎలా అంచేస్తానో చూడు. హిమాంశు, చెప్పండమ్మా. నిన్న రాత్రి కౌశల్ ఎన్నింటికి ఇంటికొచ్చాడు? త్వరగానే వచ్చేశాడు. మీరు నిద్రపోవడానికి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేశాడమ్మా. అలాగా? అయితే నువ్వు మీ అమ్మకి అబద్ధం చెప్తావు. నీకు విషయం తెలుసా? నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పినా నీ చెవులు ఎర్రబడతాయి. చిన్నప్పుడు నువ్వు నా దగ్గర ఏమైనా విషయాలు దాచావనుకో, నేను నీ చెవుల్ని చూసి అర్థం చేసుకుంటాను. సారీ అమ్మా, కానీ ప్లీజ్ మీరు కౌశల్ని ఏమీ తిట్టకండి. ఆ తర్వాత వాడు నేనే ఇరికించానని నన్ను అనుకుంటాడు. అరే, అది ఇంతకంటే శుభవార్త ఇంకోటి ఉంటుందా? తప్పకుండా. ఒక్క నిమిషం. అమ్మా, ఓసారి నీ ఆరోగ్యం పాడైపోయింది, గుర్తుందా? నీకు బ్లడ్ కూడా దొరకలేదు. అప్పుడు అంజలిని ఒక అమ్మాయి నీకు బ్లడ్ ఇచ్చింది కదా. హా, సన్నగా ఉంటుంది తనా? తనే. తను లైన్లో ఉంది, నీతో మాట్లాడుతుందంట. అలాగా, ఇటివ్వు. హలో, చెప్పమ్మా. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సరే సరే. అలాగా? అరే, ఇది చాలా మంచి విషయం. నువ్వు వచ్చావంటే నేను చాలా సంతోషపడతాను. అవునమ్మా, నీ సొంతిల్లులా అనుకో, సరేనా? సరే. తను ఇక్కడికి రాబోతోందా? ఇక్కడికి వస్తుంది. తనకేదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందంట, సో ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటానని చెప్తోంది. ఇది నీ సొంతిల్లు అనుకో అని రమ్మన్నాను. చాలా మంచి పని చేశారమ్మా. అయితే ఓ పని చేద్దాం, కౌశల్ని నా రూముకి షిఫ్ట్ చేద్దాం. తను వచ్చాక
తనని కౌశల్ రూమ్కి షిఫ్ట్ చేద్దాం. ఆ అది సరే, అదంతా సరే, తను ఎప్పుడు వస్తుందంట? ఈ రోజే వస్తుందంట. హాయ్, నేను అంజలిని. మీరు కేశవే కదా? కేశవ్ కాదు, కౌశల్. నా పేరు వినే ఉంటారు. నైస్ టు మీట్ యూ. ఓ ఐఎమ్ సో సారీ. ఏ మన మధ్య థ్యాంక్స్ సారీ ఇదంతా ఎందుకు? యా, కౌశల్, తనని గుమ్మం దగ్గరే నిలబెడతావా? లోపలికి రండి. షూర్ ప్లీజ్ కమ్. అంజలి, నమస్తే ఆంటీ. నమస్కారం. మీరు ఎలా నమస్కారం. ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ముందు కంటే ఇప్పుడు నువ్వు బాగా హెల్తీగా ఉన్నావు. ఆ? అడ్రస్ వెతకడంలో ప్రాబ్లం ఏం లేదుగా? లేదు లేదు, ఏ ప్రాబ్లము లేదు. మంచిది. సరే ఆంటీ, మిమ్మల్ని అరే ఒకటి తర్వాత అడగాలి. మాట్లాడుకుందరు గాని ముందు మీ రూమ్ చూపిస్తాను. రండి రండి, అదిగో అటు. ఈ మంచు బాబు, వీడికి ఏమైంది? నువ్వు వెళ్ళి చూడు బాబు, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. నేను అదే చూస్తున్నాను. వెళ్ళి చూస్తానమ్మా. రండి 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 రండి, ఇదే మీ రూమ్. మ్మ్. సరే, ఆ, నువ్వు ఐ హోప్ యూ లైక్ ద రూమ్. ఆ, మీ రూమ్ చాలా బాగుంది. యాక్చువల్లీ పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ చూశాను. ఐ లవ్ స్విమ్మింగ్. అలాగా? నాకు నీళ్లను చూస్తేనే భయం వేస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా మీకు స్విమ్మింగ్ తెలీదా? మ్మ్హ్. ఈత కూడా రాదు, మరి స్విమ్మింగ్ ఎలా చేస్తాను? ఒకసారి నేను ట్రై చేశాను, చావకుండా ప్రాణాలతో బయటపడ్డాను. ఓ మై గాడ్. కౌశల్, అంజలి మేడం లగేజ్ తీసుకురా. హ్మ్, కిటికీలు మూసుంటే నాకు శ్వాస సరిగ్గా ఆడదు. నేను కిటికీ తెరవచ్చా? ఆఫ్ కోర్స్, నిక్షేపంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ, నేను వెళ్ళి ఆంటీని చూస్తాను. ఏంట్రా ఇలా చేస్తున్నావు? వావ్, దొంగ కనిపించిన అందరినీ దొంగ అంటాడట. నువ్వు ఇలా ఉంటావని అసలు అనుకోలేదు. సూపరు. చూడు, కౌశల్, అమ్మా వస్తున్నా. ఇక్కడేం చేస్తున్నావు? నీళ్ళు ఇద్దామని వచ్చాను. పాపం దాహం వేస్తే ఏం తాగుతుంది? నువ్వు పైకి వెళ్ళి పడుకో. నేను వెళ్ళను. సరే, నేను అమ్మని పిలుస్తాను. అమ్మా. సరే, వెళ్తాను.
ఇంకా పూర్తవలేదు. కమాన్, మళ్ళీ స్టార్ట్ చేయి. నో కమాన్ కమాన్. ఇప్పుడు ట్విస్ట్. ఒక నిమిషం. ఇప్పుడు దీన్నే అంటారు ఫినిషింగ్ టచ్. ఎలా ఉంది? ఓ చాలా రిలాక్సింగ్ గా ఉంది. అలాగే ఉంటుంది. సరే, స్ట్రెచ్ చెయ్యి. కమాన్. ఓకే, ఫస్ట్ గట్టిగా శ్వాస తీసుకో. ఇప్పుడు నిదానంగా వదులు. ఇప్పుడు కింద స్ట్రెచ్ చెయ్యి. ఇంకొంచెం. లేదు లేదు. అరే, నీ వల్ల అవుతుంది. కమాన్, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం. నో. కౌశల్, ఏంటి పని? ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంతేగా? అరే కౌశల్ నాకు బ్యాక్ స్ట్రెచ్ చేస్తున్నాడు. నేనే చేయమని ఎలా చెప్పాను. అనిపించింది? ఇప్పుడే చాలా బాగుంది. చూసావా? ఓ మై గాడ్, నేను మర్చిపోయాను. నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అరే, డోంట్ వరీ, నేను తీసుకెళ్తానులే. వద్దు, నీ అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఓకే. కౌశల్, ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంకా నిద్రపోలేదా? నిద్రపోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను సరిగానే చెప్తున్నా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తన ముందు నా పరువు తీసావుగా. నేను చెప్పేది విను. నువ్వు అక్కడ చేసిన పని కరెక్టేనని నువ్వు అనుకుంటున్నావా? ఏంటా పని? అలాంటి ఇంటెన్షన్ నాకు లేదు. మేము మామూలుగానే ఉన్నాం. తనే మామూలుగా ఉంది. నీకెందుకు దురద? సరే అనుకుందాం, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుందాం. కోపాన్ని వదిలే ఇప్పుడు మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దాం. ఏమంటావు? నేను వెళ్ళి గ్లాసులు తీసుకురానా? అలాగే. శాబాష్. మనుషుల దగ్గర తప్పు ఉంది. మేము చాలా మంచి వాళ్ళం. ఏమంటావు? అవునవును. లేదు లేదు, నేను నా రూమ్కి వెళ్తాను. అంజలి మేడం, ఒక నిమిషం, నేను మిమ్మల్ని తీసుకెళ్తా. కౌశల్, అంజలి వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వు, వదిలేయ్. ఎందుకు ఆపడం? నేను డ్రాప్ చేస్తాను. వద్దు వద్దు, నువ్వు చాలా ఎక్కువ తాగావు. నువ్వు ఇక్కడే నిద్రపో. నువ్వు చెప్పినట్టు నేను నిద్రపోతే తన్నెవరు తీసుకెళ్తారు? నేను వెళ్తాను. ఆంటీ, ఇతను నన్ను బలవంతం చేశాడు. నువ్వు ఒక మృగంలా మారావు. మృగం నువ్వు. నేను ఏడ్చాను. నేను నిన్ను చేతులు జోడించి అడిగాను, కానీ నువ్వు ఛీ! తలుపు ఎందుకు మూస్తున్నారు? నన్ను వదలండి, లేకపోతే నేను తప్పు. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు. ఈ
ప్రపంచమే తలకిందులైనా సరే నేను అస్సలు ఒప్పుకోను. విమాన్షు ఇలాంటి ఒక పని చేశాడంటే. వావ్, సూపర్. నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానంటావు. సార్ మాత్రం ఇంత చండాలమైన పని చేసినా పాపం ఏమీ ఎరగని అమాయకుడు అంటావా? నువ్వు నోర్మై కౌశల్. ఎందుకు నోరు మూయాలి? మొదటి నుంచే వీడి బుద్ధి సరిలేదు. ఇప్పుడు నాకు అంతా అర్థమైందే. అంజలిని తీసుకెళ్లి డ్రాప్ చేయడం, రూమ్లోకి తీసుకొచ్చి వదలడం, ఛాన్స్ దొరికింది చేస్తాడు. సూపర్ అన్నా, సూపర్. పెద్ద కళాకారుడివే. విమాన్షు గురించి ఇంకొక మాట నువ్వు తప్పుగా మాట్లాడితే అంతే. నువ్వు ఇంకా ఏంటి ఇక్కడ నుంచి చూస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. నాకు ఇక్కడ ఉండడానికి అంత ఇష్టం లేదు. నేను ఎప్పుడు ఉదయం అవుతుందని వెయిట్ చేస్తున్నాను. నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను. ఇలాంటి అమ్మాయిల బుద్ధులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. భలేనా? ఊరికే చెప్పకూడదు. పాప అమ్మని మోసం చేసావు కదా, ఇందుకు నువ్వు తలదించుకోవాలి. ఒక అమ్మాయి ఇష్టం లేకపోయినా సరే తనని బలాత్కారం చేశావు. అది కూడా పాపం మన ఇంటికి వచ్చిన అమ్మాయిని. ఇలాంటోళ్ళని జనాలు ఏమంటారో తెలుసా? రేపిస్ట్. నిన్ను చూడటానికి నాకు అసహ్యం వేస్తోంది. ఛీ! నువ్వేమనుకున్నావు? ఇంత జరిగిన తర్వాత కూడా ఒక అమ్మాయి ఊరుకుంటుందనా? నువ్వు ఏం పని చేసావు? న్యాయం. ఇప్పుడు నా మొహాన్ని చూస్తే నీకు అసహ్యం వేయదు కదూ? వీడి మాట విన్నా. వీడు పిచ్చోడు. వీడికి అసలు ఏం తెలియదు. వీడి మాటలు నమ్ముతావా? వీడు చెప్పాడని నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావా? అమ్మా, వాడు చెప్పిందంతా నిజమే. వాడి స్థానంలో నేనుంటే నేను కూడా ఇలాగే చెప్పుండేవాణ్ణి. కౌశల్, వదినికి నమస్కారం చెప్పవా? రా. జరిగిందంతా మర్చిపోయి దయచేసి క్షమించు. రిజిస్టర్ ఆఫీస్లో మన ఇద్దరం సైన్ చేశాం కదా, నేనప్పుడే నిన్ను క్షమించేశాను. ఇంకొక రిక్వెస్ట్. ఉమ్, ప్లీజ్ మా అమ్మను కూడా క్షమించు. తను చాలా మంచి మనిషి. నేనంటే తనకి చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లే నిన్ను అలా తిట్టారు. నాకు తెలుసు. దేవుడి కన్నా ఎక్కువగా మీరు మీ అమ్మగారిని నమ్ముతున్నారు. నేను ఎలా ఆవిడ మీద కోప్పడతాను?
అమ్మా! ఇప్పుడు నేనేం చేశాను? అన్నీ నాశనం చేసావు నువ్వు ఒక్కసారి రెచ్చగొట్టిన వల్ల వాడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. ఇందులో తప్పే ఉంది. పాపం ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా నీకు? ఈ ఇల్లు ఇంకా ఆస్తి, ₹1,00,00,000 డబ్బులు ఏది ఇంకా మన సొంతం కాదు. ఇంకా ఇంకా ఈ ఇంట్లో మనం రాజ్యం చేస్తున్నాం కదా, ఇప్పుడు అదే ఇంట్లో పని మనుషుల్లా ఉండాలి. ఓ అదా సంగతి. అందుకే వేరే అమ్మాయిని చూసి అన్నకి పెళ్లి చేయలేదా? కానీ అంజలి ఇప్పుడు తన భార్య. ఇప్పుడేం చేస్తావు? మీనాకి మనం ముందు ఏం చేసామో అదే అంజలికి కూడా చేయాలి. అర్థం కాల. మీ నాన్న ఇమాన్షుని మీనాకిచ్చి పెళ్లి చేశారు. ఆయనకి ఎంతో చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఇంకా తను హిమాన్షు వారసుడని తన కడుపులో మోసింది. అన్నీ నా చేయి దాటి వెళ్ళిపోతుంది తెలిసేటప్పుడు ఒకే ఒక మార్గమే దొరికింది. అరే నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉండు, నేను వస్తున్నాను. లేదు, నేను బాగానే ఉన్నాను. అయితే వదిన్ని నువ్వే చంపేశావా? నేనే మీనాని చంపాను. కానీ తప్పు చేశాను. మాన్షుణ్ణి కూడా అప్పుడే చంపేయాల్సింది. అప్పుడు అన్నీ నీ సొంతం అయ్యేది. మరెందుకు అలా చేయలేదు? మీనా తర్వాత కొద్ది రోజుల్లో మీ నాన్న చనిపోయారు. ఇంకా రోజులు పోయాయి గాని ఇంకా నేను నమ్మడం మొదలుపెట్టాను హిమాన్షు ఇంకా అసలు పెళ్లి చేసుకోడని. అయితే ఆయన సంగతి తెలిచేద్దామా? కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆస్తంతా అంజలి పేరుకెళ్ళిపోతుంది. తనని నేను పెళ్లి చేసుకుంటా. ఎవరికి ఏ డౌటు రాదు. మన ప్లాన్ కూడా పూర్తయిపోతుంది. ఒకవేళ అంజలి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పిందంటే? అలా కాదు, తను లేదు లేదు, నేను అంత పెద్ద రిస్క్ తీయలేను. దిగులు పడకు, ఖచ్చితంగా దీనికి నా మార్గం ఆలోచిస్తాను. వెళ్దామా? ఎక్కడికి? అరే భోజనం చేశాక వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం టెర్రస్ మీద 2 రౌండ్లు తిరుగుదాం. తిన్నది జీర్ణమవుతుంది. నాకు చాలా టైర్డ్గా ఉంది, మీరు వెళ్ళిరండి. అయితే సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. హిమాన్షు, 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 అరే బాబు, హిమాన్షు, ఏమైంది మీకు? బాబు ఏమైంది? ఏమైందిరా? కళ్ళు తెరవండి. అన్నయ్య, ఏమైందన్నయ్య? నా కొడుకుకి ఏమైంది? అమ్మ శ్వాస లేదు. శ్వాస తీసుకోవట్లేదా? హిమాన్షు, అంబులెన్స్, అంబులెన్స్ రమ్మని చెప్పండి. హిమాన్షు, హిమాన్షు, హలో హిమాన్షు, హిమాన్షు లేవండి. మా అన్నకి ఏదో అయిపోయింది. కొంచెం తొందరగా రండి. అడ్రస్ నోట్ చేసుకోండి. సరే, త్వరగా రండి ప్లీజ్. కౌశల్, నువ్వెందుకు హిమాన్షుని చంపావు? నేను చంపలేదు. నేనేమో నువ్వే చంపేశావనుకున్నా. నీ ఓతకర్ర మెటల్ పక్కన కనిపించింది. నా కర్ర ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. అసలు నేనెందుకు హిమాన్షుని చంపాలనుకుంటాను? నిజం చెప్పు, నువ్వే కదా తన్ని చంపావు? అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చంపలేదు. అయితే హిమాన్షు నిజంగానే మెట్ల నుంచి జారి కింద పడ్డాడా? అయితే ఇది ఒక యాక్సిడెంటా? ఏదేమైనా ఇప్పుడు మనం అంజలిని పట్టుకోవాలి, లేదంటే మనం ఇంకా ఎక్కడ ఉండలేము.
అంజలి ఆ, అత్తయ్య. నీతో కాస్త మాట్లాడాలమ్మా. అత్తయ్య చెప్పండి. అమ్మా, హిమాంశు చనిపోయాక అన్నీ కోల్పోయినట్టు నాకు అనిపిస్తోంది. ఇంకా ఉండబోయే కొద్ది రోజుల్లో అయినా నేను వాడిని తలుచుకుంటూ ఈ కాలాన్ని గడిపేస్తాను. కానీ అమ్మా, నీకింకా బోల్డ్ అంత జీవితం ఉంది. నేను ఆశపడేదల్లా నీకంటూ ఒక కుటుంబం ఉండాలి. అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు? హిమాంశు లాంటి మంచి వ్యక్తి ఇంకొకరు దొరకరు. అవునమ్మా, నా హిమాంశు అలాంటి మనిషే. వాడిలాగా ఇంకొకడు అస్సలు ఉండరు. హిమాంశుకి నువ్వంటే ప్రేమ ఎక్కువ. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. వాడి ఆశే నువ్వే. నిన్ను చూసేటప్పుడల్లా నా హిమాంశు గుర్తొస్తున్నాడు. అత్తయ్య మీరు బాధపడొద్దు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. లేదమ్మా, నేను నా స్వార్థం కోసం నీ జీవితంలో నేను ఆడుకోలేనమ్మా. నాకు కావాల్సిందల్లా నువ్వు ఎప్పుడూ నా కంటి ముందు సంతోషంగా ఉండాలి. కానీ ఈ పరిస్థితిలో కాదు, పెళ్లి చేసుకుని సుమంగలిగా ఉండాలి. అత్తయ్య ఇది ఇది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది తల్లి. నువ్వు కౌశల్ని పెళ్లి చేసుకుంటే అత్తయ్య నేను కౌశల్ని ఆ ఉద్దేశంతో ఎప్పుడూ నేను చూడలేదు. కౌశల్ని నా తోబుట్టుగానే చూసుకున్నాను. అలాంటి ఉద్దేశంతో హిమాంశుని కూడా నువ్వు చూడలేదు కదా? కానీ ఆ? అత్తయ్య- చెప్పు. కానీ నువ్వు హిమాంశుని పెళ్లి చేసుకున్నావు కదా? అత్తయ్య నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. తల్లి, నా మనసులో వచ్చిన ఆలోచనని నీకు చెప్పాను. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అది నీ ఇష్టం. లేదత్తయ్య, ఇది జరగదు. ఇది ఎప్పటికీ జరగదు. కౌశల్లే, అసలు రాత్రుల్లో నాకు నిద్రే పట్టట్లేదు. నువ్వు సంతోషంగా నిద్రపోతున్నావా? ఏమైందమ్మా? అంజలి ఏముందో తెలుసా? తనకి నీపైన అలాంటి ఉద్దేశమే లేదంట. నువ్వు తన ఉద్దేశాన్ని మార్చాలి. ఏమంటున్నావు? నాకేం అర్థం కాలా. హిమాంశు అంజలిని ఏం పని చేశాడో అదే పని నువ్వు చేయాలి. ఆ తర్వాత నేను చూస్తాను అంజలి ఎలా నిన్ను పెళ్లి చేసుకోనని చెప్తుందో. నేను అదే కదా చెప్పాను, కానీ నా మాట నువ్వు పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చి అదే చెప్తున్నావు. ముందు అన్నని చంపేద్దాం అనుకున్నావు, ఇప్పుడు అంజలిని నాకిచ్చి పెళ్లి చేసి తనని చంపేద్దాం అనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? హిమాంశుని నేను చంపలేదు. అది ఆ దేవుడు చేసిన పని. మనకి శ్రమ పెట్టకుండా హిమాంశు చనిపోయాడు. బా, భలే నటిస్తున్నావు. అన్నని నువ్వు తప్ప ఇంకెవరు చంపుంటారు? ఇదిగో, అనవసరమైన మాటలు మాట్లాడకు, అర్థమైందా? నువ్వు ఇప్పుడు అంజలి రూమ్కి వెళ్ళాలి. తన్ని నీ సొంతం చేసుకోవడానికి ట్రై చేయి. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాపర్టీ మన చెయ్యి వదిలి వెళ్ళకూడదు, అర్థమైందా? త్వరగా వెళ్ళు. అలాగే అమ్మా, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. నువ్వు వచ్చేసావా? నేనే నిన్ను పిలవాలనే అనుకున్నాను. అప్పుడే గుర్తు వచ్చింది ముసలిది ఇంకా పడుకుని ఉండదని. కాస్త వెయిట్ చేద్దాం అనుకున్నాను. అరే, తనే కదా బలవంతం చేసి నీ దగ్గరికి పంపించింది. నిన్ను బలవంతంగా ఏదో ఒకటి చేసేయాలంట. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావు కదా? కాలం కూడా వింతగా ఆడుతుంది కదా. నిన్నటి వరకు ఏ అత్తయ్య కోసం భయపడి దాక్కునిక్కడికొచ్చానో ఈ రోజు ఆవిడే నన్ను నీ దగ్గరికి పంపిస్తుంది. అమ్మ ఇలాగే ఆలోచిస్తోందని ముందే తెలుసుంటే నువ్వు ఇంత దూరం వచ్చుండేదానివే కాదు, అన్నని నేనే చంపేస్తుండేవాణ్ణి. సరే, జరిగిందంతా మన మంచికే. సరే, ఈ విషయంలో ఇక మనం ఇరుకోము. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ విషయంలో ఇరుకోబోయేది మా అమ్మ మాత్రమే, నిర్మలాదేవి. అదేలాగా? ఒక్క నిమిషం. వదిన్ని నువ్వే చంపేశావా? అవును, నేనే మీనాని చంపాను, కానీ తప్పు చేశాను. హిమాంశుని కూడా అప్పుడే చంపేయాల్సింది. అప్పుడు అన్నీ నీ పేర్లోకి వచ్చేది.
అద్భుతం యువరాజా, నేను నిన్ను ఒప్పుకుంటున్నాను. నువ్వు అదరగొట్టేస్తావు. అదరగొట్టింది నేను కాదు, అమ్మ ఊతకర్ర. ఆ ఊతకర్రని ఉపయోగించే మా వదిన్ని కూడా చంపేసింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఈ ఫోన్లో ఉంది. అన్నయ్యని చంపినప్పుడు కూడా అదే ఊతకర్ర అక్కడ కనిపించింది. అర్థమైందా? కేస్ క్లియర్. అయితే సరే, నాకు ఇప్పుడే అర్థమైంది హిమాంశుని చంపడానికి అక్కడ ఆ కర్రని ఎందుకు పెట్టావో. ఉమ్? వావ్, నువ్వు తెలివైన వాడివని ఒప్పుకుంటున్నా. ఓకే, తర్వాత ప్లాన్ ఏంటి? పెళ్ళి. మనం పెళ్లి జరిగేటప్పుడు ఈ ముసలిదాన్ని అరెస్ట్ చేయడం నేను చూడాలి. అప్పుడు మనం జరుపుకుందాం మన హనీమూన్ని. నువ్వు నా కడుపులో పుట్టకపోతే ఇంకేంటి, కానీ నువ్వు కూడా ఈ కుటుంబ రత్తానివేగా. నువ్వు మా అక్క కొడుకువి. వాడిపైన నాకు ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ నాకు నీ మీద కూడా. పిచ్చి పట్టిందా? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నిజమే చెప్తున్నాడు. నేనొచ్చాను కదా మీ ప్రేమను పంచుకోవడానికి. అమ్మ ప్రేమ పంచుకోవడంలో ఎప్పటికీ తగ్గదురా. అమ్మా, ఆ. ఏమైందమ్మా నీకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ, అది నేనేం ఆలోచించానంటే, నేను ఎందుకు ఇలా అనవసరంగా ఆలోచిస్తున్నానని. నేను ఈ మనిషి దగ్గర వాడి ఆస్తి కాదు, వాడి ప్రాణాలు అడిగినా కూడా సంతోషంగా నాకు ఇచ్చేస్తాడు. ఏం కాదులే, తను కిల్లాడి. మీరే అర్థం చేసుకోలేదు. సరిగా చెప్పు, నేను వాడిని అర్థం చేసుకోలేకపోతున్నా. సరే గాని నువ్వు చెప్పు, అంజలి ఒప్పుకుందా లేదా? ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది? నువ్వు చెప్పిన ప్లాన్ ఓకే అయింది. మంచి విషయమే. నేను పంతులు గారికి చెప్పి ఒక మంచి రోజు చూడమంటా. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు మార్కెట్కి వెళ్ళి 5 తమలపాకు, 1 కుండ, ఇంకా 5 తెల్ల పువ్వులు తీసుకురా. తమలపాకులు, తెల్ల పువ్వులు ఇవన్నీ ఎందుకు? ఇది అమ్మ చేసే ఒక విచిత్రమైన సంప్రదాయం. నువ్వు వెళ్ళి తీసుకురా, నేను పండితులతో మాట్లాడతా. సరే అమ్మా. అరే, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నువ్వు ఓ పని చెయ్యి, నీ ఫోన్ నుంచి కాల్ చెయ్యి. ఓ అలాగా, ఒక్క నిమిషం. పంతులు నంబర్ ఇదిగో తీసుకో. పంతులు గారు, నేనే నిర్మలాదేవి మాట్లాడుతున్నా. అది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, ముందు నా ఫోన్ ఇవ్వవే. ఫోన్ ఏమైపోతుంది? నేను ఇంకో 2 కాల్స్ మాట్లాడాలి. నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే, వెళ్ళొస్తాను. నువ్వు నా కడుపులో పుట్టకపోతే ఇంకేంటి, కానీ నువ్వు కూడా ఈ కుటుంబ రత్తానివేగా. నువ్వు మా అక్క కొడుకువి. వాడిపైన నాకు ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ నాకు నీ మీద కూడా. అమ్మా, కొనుక్కొచ్చేసాను. ఇటివ్వు. అమ్మా, నా ఫోన్. ఇదిగో తీసుకో. కౌశల్, నేను సరెండర్ అవుతాను. పోలీస్కి ఫోన్ చేసి నాకు కుట్రని ఒప్పుకున్నాను. సరెండర్ అంటే?
నీ పని చాలా సులభమైంది. నువ్వు ఏమంటున్నావు? నేను హిమాంశు మొదటి భార్యని చంపిన శిక్ష నాకు వస్తుంది. ఇంకా నీకు హిమాంశు రెండో భార్య అంజలిని చంపినందుకు శిక్ష దొరుకుతుంది. అంజలిని ఏదైనా చేస్తావా ఏంటి? లేదు, నేనేం చేయలేదు, నువ్వే చేశావు. నిన్న రాత్రి తన్ని రేప్ చేశావు. తను ఎక్కడ నిన్ను ఎక్స్పోజ్ చేస్తుందన్న భయంతో నువ్వు తన్ని చంపేశావు. ఇంకా పోలీసులు అంజలి బాడీని పోస్ట్మార్టం చేశారంటే ఇది నిజమని తేలిపోతుంది. అంజలి 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 ఏమైంది? నిన్న రాత్రి మీరు మాట్లాడింది నేను విన్నాను. నేను చాలా బాధపడ్డాను. నాకు అసలు రాత్రంతా నిద్రపట్టలేదు. అప్పుడే ఆలోచించాను, ఒక నాగపావు కడుపులోంచి ఇంకో నాగపావేగా వస్తుంది. ఈ మనుషులు లాంటి ఒక మంచివాడు ఎలా పుడతాడు? ఇంకా నువ్వు చేసిన తప్పుకి నేను చెప్పే సాక్షే నిన్ను అరెస్ట్ చేయడానికి సరిపోతుంది. కానీ నువ్వు నీ తప్పుని ఒప్పుకుని నువ్వు చేసిన హత్యలు కూడా ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తారో లేదో కానీ ఈ మనిషి ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. నాకు వ్యతిరేకంగా సాక్షి చెప్తావా? నన్ను ఇరికిస్తావా? నీ కొడుకుని నువ్వు ఒక అబ్బాయి, నేను తల్లి అన్న మాటకి నీకు అర్థం తెలుసుంటే ఈరోజు మనకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేది కాదు. వచ్చేది కదా? వచ్చేది కదా? ఇప్పటికేం మారిపోలేదు. నన్ను ఇరికిస్తావా? హిమాంశు, అరెస్ట్ చేయండి.